డీలిమిటేషన్ మహిళా కోటా బిల్లు పార్లమెంట్లో గట్టెక్కితే ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు 50% పెరిగి 25 నుంచి 38కు చేరుకుంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అదే క్రమంలో అసెంబ్లీ స్థానాలు 50% పెరగనున్నాయి. అంటే కొత్తగా 88 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడతాయి. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 263కు చేరుకోనుంది. రాష్ట్ర విభజన చట్టంలో ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలను 225కు పెంచుతామని హామీ ఇచ్చారు. దీంతో పోల్చితే ఇప్పుడు మరిన్ని పెరగనున్నాయి. మొత్తం 263 స్థానాల్లో 33% అంటే 88 సీట్లు మహిళలకే వెళ్లనున్నాయి. పునర్విభజన అనంతరం 13 అసెంబ్లీ సీట్లతో నెల్లూరు జిల్లా టాప్ లో నిలవనుంది. ఇక 12 సీట్లతో 5 జిల్లాలు రెండో స్థానంలో ఉండనున్నాయి. అతి తక్కువగా పోలవరం జిల్లాలో 2 స్థానాలు మాత్రమే ఉంటాయి. అందులో ఒకటి మహిళలకు కేటాయిస్తారు. ఆ తర్వాత అల్లూరు జిల్లాలో 3 సీట్లు ఉండనున్నాయి. అందులోనూ మహిళల కోటా కింద 1 సీటు ఉంటుందని స్పష్టత వచ్చింది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. దీనిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2016లోనే ఏకగ్రీవ తీర్మానం చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2016 మార్చి 8న ఏపీ అసెంబ్లీలో పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించి పార్లమెంటుకు పంపింది. ఆ తర్వాత 2017లోనూ మరోసారి మహిళా రిజర్వేషన్ పై ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.